ఛానల్. సో ఇంతమందికి ఇది తెలుసు, దీన్ని ఏమంటారో మీరే ట్రై చేయండి. నేనైతే దీన్ని ఎలక్కాయి అని అంటాను. ఎంతమందికి దీని గురించి తెలుసు అండ్ దీని హెల్త్ బెనిఫిట్స్ ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇదైతే ఒక ఫ్రూట్ వెజిటేబుల్ ఎలా అన్న అనుకోవచ్చు. ఫ్రూట్ లాగా అయితే మీరు స్వీట్గా తినాలి అనుకుంటే ఇది ఇలా ఓపెన్ చేసేసి షుగర్ వేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటుంది. అలా కూడా లేదు మీకు అలా ఇష్టం లేదు అంటే యూ కెన్ ట్రై మై రెసిపీ. ఇదైతే క్విక్ రెసిపీ. ఇంత క్విక్ రెసిపీ మీకు ఎలా తెలుసు అంటే నాకేం తెలియదండి, నాకు అంత లేదు. కుకింగ్ అంత పెద్ద పర్ఫెక్షనిస్ట్ కాదు, బట్ మా అత్తయ్య అయితే ఫుల్ షెఫ్ అసలు. సో తన రెసిపీస్ కొన్ని నేను ఇలా మీకు చూపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇదైతే తన రెసిపీ అండి, తనకి రాని వెరైటీ లేదు. సో చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చు తనకి. సో మనం కొన్నిగా అలా చూద్దాము. సో ఇప్పుడైతే ఇదంతా ఫ్రూట్ అయితే మొత్తం తీసి ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఒక చాకు అయితే బెటర్, సో నైఫ్తో అయితే మంచిగా వస్తుంది. సో వన్స్ ఇది మనమైతే ఇది ఇలా కంప్లీట్గా ఖాళీ చేసుకోవాలి. ఖాళీ చేసుకున్నాక ఉప్పు ఇంకా కారము ఇంకా ఎల్లిగడ్డ కావాలి. ఒక 2 ఎల్లిగడ్డలు తీసుకుంటే సరిపోతుంది. మనకైతే ఒక్క ఎల్లక్కాయకి 2 ఎల్లిగడ్డలు పడతాయి. అండ్ ఉప్పు కారం మనకు తగినంత పడుతుంది. సో ఎల్లిగడ్డలు అయితే నేను ఆల్మోస్ట్ అన్ని ఎల్లిగడ్డలు ఇందులో వేసేసాను. ఒక 4-5 మాత్రం నేను సపరేట్గా ఉంచుకున్నాను, ఎందుకంటే నేను దానికి తాలింపు వేయాలి కాబట్టి. సో ఉప్పు కారం అయితే దీంట్లో ఎంత అవసరం పడుతుందో అంత కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. మీ టేస్ట్ బడ్స్ తగ్గట్టు మీరు వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ సాల్ట్కి 2 స్పూన్స్ ఆఫ్ కారం పొడి వేశాను. సో అలా క్వాంటిటీ చూసుకొని వేసుకోండి, అది మీ టేస్ట్ ప్రకారం. ఇంకోటి మెంతులు ఒకటి నేను కడాయిలో రోస్ట్ చేసి ఆ పౌడర్ వేశాను దంచి. సో ఆ మెంతుల పొడి అండ్ జీలకర్ర కూడా కొంచెం రోస్ట్ చేసి మిక్సీ జార్లో వేసేసాను. వేసేసాక ఇది కొంచెం మిక్సీ చేశాను. మిక్సీ చేయడం కూడా మొత్తం ఫైన్ పేస్ట్ అవసరం లేదు, కచ్చపచ్చగా సరిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర దంచే వీలు ఉంటే మంచిగా దంచేసుకోండి, దట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్. మంచిగా దంచితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో ఇలా నేను సపరేట్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. నేను ఏదైతే పేస్ట్ లాగా చేశానో దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసాము. ట్రాన్స్ఫర్ చేసి అదే మిక్సీ జార్లో నేను ఇప్పుడు ఎలక్కాయ వేస్తున్నాను. ఏదైతే ఎలక్కాయ మనం సపరేట్గా తీసి పెట్టుకున్నామో అదే ఎలక్కాయ దీంట్లో నేను వేస్తున్నాను. సో మొత్తం ఎలక్కాయని మనం కొంచెం మిక్సీ చేసేద్దాం. సో ఆ మిక్సీ చేయడప్పుడు కూడా కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకంటే నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అందుకని. సో నేను ఇలా లిటిల్ బిట్ ఆఫ్ పేస్ట్ చేశాను. వన్స్ ఇది చేశాక ఒక కడాయి పెట్టుకోవాలి. మనం కడాయి ఆన్ చేసుకొని ఇక్కడ నేను ఏవైతే మిగిలిన ఎల్లిగడ్డలు ఉన్నాయో అవి లిటిల్ బిట్ దంచాను. సో అది కచ్చాపచ్చా దంచితే సరిపోతుంది. సో స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ ఎంత పడుతుంది అని అంటే మన ఒక్క ఎలక్కాయ కాబట్టి నేను ఆల్మోస్ట్ 2 బిగ్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. సో ఆయిల్ కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ పడుతుంది, బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది వేడి కావడానికి చూస్తున్నాను. వన్స్ ఇది వేడి అయ్యాక మనమైతే దీంట్లోకి కొంచెం జీలకర్ర వేద్దాం ఫస్ట్ అయితే జీలకర్ర వేసేద్దాం. ఆయిల్లో జీలకర్ర వేసేసి తర్వాత ఆవాలు వేయాలి. జీలకర్ర ఆవాలు అయితే మ్యాండేటరీ కదా మనం పోపులోకి, అందరికీ తెలిసిందే. ఇన్ కేస్ మీ దగ్గర ఒకవేళ ఇంగువ ఉంటే ఇంగువ యాడ్ చేసుకోండి, అది చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇంగువ వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉండదు, అందుకని వేసుకోమంటున్నాను. నా దగ్గర లేదు సో వేయట్లేదు. సో ఎల్లిగడ్డ ఏదైతే మనం దంచి పెట్టామో అదే ఎల్లిగడ్డ ఇక్కడ వేసాను. సో ఎల్లిగడ్డ కొంచెం లిటిల్ బిట్ రోస్ట్ అయితే ఆ రోస్టెడ్ ఎల్లిగడ్డ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఆయిల్లో ఇలా రోస్ట్ చేయడం వల్ల ఆ టేస్ట్ ఎన్హాన్స్మెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇలా మనం కొన్ని ఎల్లిగడ్డలు మాత్రం రోస్ట్ చేసామన్నమాట. సో ఇలా రోస్ట్ చేసేసి మంచిగా రోస్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వితిన్ 5 మినిట్స్లో రోస్ట్ అవుతుంది. సో రోస్ట్ కావడం కొంచెం టైం పడుతుంది, బట్ అయిపోతుంది. వన్స్ అయ్యాక మనం ఈ ఎల్లిగడ్డ ఇంకా మన ఎలక్కాయ అయితే దీంట్లో యాడ్ చేసేసాను. ఎల్లిగడ్డ మంచిగా రోస్ట్ అయ్యాక సో ఎలక్కాయ మంచిగా దీంట్లో రోస్ట్ అవ్వాలి. సో మనం లిటిల్ బిట్ ఆఫ్ రోస్టింగ్ చేస్తే
ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఆ పచ్చి వాసన అనేది దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో దీనికి ఎక్కువ టైం పట్టదు, వితిన్ 1-2 మినిట్స్లోనే మంచిగా రోస్ట్ అవుతుంది. బట్ కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే కింద అడగంటద్దు అనమాట. అడగంటడం అంటే ఐ మీన్ టు సే కింద టచ్ అవ్వద్దు, మొత్తం ఇట్లా ఆయిల్ ప్యాన్కి టచ్ అవ్వద్దు అనమాట. సో అలా కాకుండా ఇలా పైనకి తేలుతూ ఉండాలంటే కొంచెం లిటిల్ బిట్ మనం ఇట్లా కలుపుతూ ఉంటే ఇంకా ఫాస్ట్గా అండ్ ఈజీగా అవుతుంది. సో ఎలక్కాయ అంతా ఇలా రోస్ట్ అవుతుందన్నమాట. సో ఎలక్కాయ రోస్ట్ అయ్యేదాకా వితిన్ 2-3 మినిట్స్లో అయిపోతుంది. సో అప్పటిదాకా అయితే మనం కొంచెం వెయిట్ చేయాలి, సో దట్ ఆ పచ్చి వాసన పోతుంది అండ్ టేస్ట్ మొత్తం డిఫరెన్స్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే పచ్చిది తిన్నది వేరే టేస్ట్ ఉంటుంది, అండ్ ఇలా రోస్ట్ చేసింది తిన్నది వేరే టేస్ట్ వస్తుంది అనమాట. సో పచ్చి తిన్నప్పుడు కొంచెం స్వీట్నెస్ ఫీలింగ్ వస్తుంది, ఇలా రోస్ట్ చేసినప్పుడు కొంచెం పుల్లగా అలా అనిపిస్తుంది అనమాట. సో అదే డిఫరెన్స్ మనం రోస్ట్ చేసింది అండ్ పచ్చి తిన్నది. సో ఇలా వేయించితే అదే ఆయిల్లో, అందుకే నేను ఆయిల్ కూడా నేను చెప్పినట్టు ఒక బిగ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోస్తే మంచిగా రోస్ట్ అవుతుంది అనమాట. సో ఇలా రోస్ట్ కావడం కూడా చాలా ఇంపార్టెంట్. వన్స్ ఇలా మంచిగా సెట్ అవుతుంటే మీకు ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతూ ఉంటుంది. సో ఇలా ఆయిల్ పైనకి తేలింది అంటే దట్ మీన్స్ అయిపోయింది అని అర్థం. సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. దానికంటే ముందు కొంచెం నేను పసుపు యాడ్ చేశాను. లాస్ట్లో ఎందుకు యాడ్ చేసావు అని మీరు అనుకోవచ్చు, లాస్ట్లో అయినా మంచిగా కలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, నేను మర్చిపోయాను, అందుకే నేను లాస్ట్లో యాడ్ చేశాను. సో ఇలా లాస్ట్లో యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తే మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది అండ్ ఎలక్కాయ సపరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని కొంచెం ఆఫ్ చేసి కొంచెం కూల్ డౌన్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కూల్ డౌన్ చేసుకుంటే మనకి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఈ ఆయిల్ ఏదైతే సపరేట్ అయిందో అది మంచిగా మిక్స్ అవుతుంది. అలా మిక్స్ కావడానికి మనం దీన్ని కూల్ డౌన్ చేసుకోవాలి. సో ఇలా నేను కొంచెం చేసి రోస్ట్ చేసి నేను ఇది కూల్ డౌన్ చేయడానికి ఆఫ్ చేసేసాను అనమాట. కడాయి ఆఫ్ చేశాక ఇలా మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే సో దట్ కూల్ డౌన్ అవుతుంది అని చెప్పేసి. దీంట్లో నేను ఏదైతే ఎల్లిగడ్డ మిరం చేశానో అది మిక్స్ చేశాను. సో టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంటుంది, ట్రై చేయండి. డూ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.